అబ్రకదబ్రా, కుంఫట్ స్వాహ చేతబడులు చేసేవా, శబ్దం చేత బండరాతిని పగలగొట్టవచ్చు. కుంగుఫు విద్య తెలిసినటువంటి బ్రూస్లీ వేళ్ల చివరితో ఇలా ఒక బండను పగలగొట్టాడు. అఘోరాలు, క్షుద్ర ఉపాసకులు స్నానం లేకుండా, తిండి లేకుండా, ఏది అవైదికమో వేదం అంగీకరించదో ఆ పద్ధతులన్నీ కూడా అనుసరిస్తూ నమస్కారం, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. అబ్రకదబ్రా, హుంఫట్ స్వాహ, అబ్బో ఇవేవో మంత్రాలు కదా, చేతబడులు చేసేవా. ఈనాటి కాలంలో తంత్రం ప్రాధాన్యత పెరిగింది. ఇవన్నీ కనిపించే తంత్రాలు, మోసాలు, మాయలు నమ్మకండి. చేతబడులు చేసేవారు ఈ రోజుల్లో నిజంగా లేరు లేరు లేరు. ఉన్నవాళ్ళు బయటకు రారు రారు రారు. సాధనా క్రమంలో అష్టసిద్ధులు మనకు వశం అయినప్పుడు శబ్ద బ్రహ్మము వీటిల్లో మొదటి స్థానాన్ని కలిగి ఉంటుంది. శబ్దం చేత బండరాతిని పగలగొట్టవచ్చు. శబ్దం చేత మనలో ఉండే సమస్త శక్తులను కంటి చూపులో నిక్షిప్తం చేయవచ్చు. వేళ్ల చివరలలో శక్తిని కేంద్రీకరించి కొండను బండగా ఉండేటటువంటి కొండను పగలగొట్టేటటువంటి శక్తిని ప్రదర్శించవచ్చు. ఏ మంత్రాలు వచ్చని కుంగుఫు విద్య తెలిసినటువంటి బ్రూస్లీ వేళ్ల చివరితో ఇలా ఒక బండను పగలగొట్టాడు. ఇలా కొడితే బండ పగులుతుందా? బ్రూస్లీ కొడితే పగులుతుంది. మనం కొడితే వేలు విరుగుతుంది. ఎలా వచ్చింది? ఆ లోన ఉండే శక్తిని అంతటినీ కూడా వేళ్ల చివరలో కేంద్రీకరించేటటువంటి శక్తి. ఇది కనిపించింది, ప్రత్యక్షంగా చూచాం కాబట్టి నమ్ముతాం. అలాంటప్పుడు కంటి చివర దానినే దృష్టి అన్నారు, దిష్టి కొట్టింది అన్నారు, చేతబడి చేయడం అన్నారు, చిల్లంగి అన్నారు, మాతంగి, బగళ, భ్రామరి. ఈ శక్తులలో కొన్ని అక్షరాలను మనం మంత్రంగా మార్చుకొని ప్రయోగిస్తే, జపం చేస్తే ఎదుటివారికి కీడు కలుగుతుంది తప్పకుండా. ఇది నిజం, వాస్తవం. ఒక్క మంత్రాన్ని మనం సాధన చేసి ఆ మంత్రాన్ని మనం ప్రపంచ శాంతి కోసం వినియోగిస్తే మనకు మేలు కలుగుతుంది. అలా కాకుండా కీడు మార్గాన్ని అనుసరించి నష్టం కలిగించే విధంగా ప్రయోగిస్తే తాత్కాలికంగా ఆ మంత్రం పనిచేస్తుంది, కానీ నష్టం కలుగుతుంది. దాని పేరే చేతబడి. బొమ్మకు సూదులు గుచ్చి, ఎండిన నిమ్మకాయలు తెచ్చి ఎవరిపైన చేతబడి చేస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన కేశములు, జుత్తు తీసుకువచ్చి ఆ బొమ్మ పైన ఉంచి కొన్ని ప్రత్యేకమైన మంత్రతంత్ర శక్తుల ఆలోచనలతో కూడుకున్న దుష్ట పదార్థములను సింహానికి, ఏదుపందికి, నక్కకు, ఇలాంటి జీవులకు సంబంధించిన అపరిశుభ్రమైనటువంటి వస్తువులను తెచ్చి ఆ బొమ్మ పైన వేసి కొన్ని బీజాక్షరాలను మనం ఉచ్చరిస్తే, ఎవరిని తలుచుకొని ఈ బీజాక్షరాలు ఉచ్చరిస్తున్నామో వారికి కీడు కలుగుతుంది. ఇది నిజం, ఇది చేతబడి. కానీ ఇలా ఈనాటి కాలంలో ఇవి చేసేవారు ఎవరూ లేరు. చేస్తాం అని చెప్పేటటువంటి అబద్ధం చెప్పేవారే ఉన్నారు. ఇది నమ్మండి. నిజంగా చేసేవారు ధనానికి ఈ పనులు చెయ్యరు. ఎక్కడ డబ్బు, బంగారంతో ఇలాంటి విద్యలను ప్రదర్శించేవారుగా, చేసేవారుగా ఉన్నవారు కనిపించారో, ధనానికి లోబడుతున్నారో వారి వద్ద ఈ విద్య లేదు. అది నమ్మండి ముందు. విద్య ఉంది, అది కూడా నమ్మండి ముందు. ఎవరికో కీడు కలగాలి అని మనస్సులో మనం పదే పదే అనుకుంటే కూడా ఆ వ్యక్తికి కీడు కలుగుతుంది. మన విషపు బుద్ధిని మనం ప్రదర్శించే సందర్భం ఇది. ఈ శక్తి మనలో బలంగా ఉండాలి అంటే మనం చాలా తీవ్రతతో ఆ మంత్రాన్ని సాధన చేసి ఉండాలి. ఒక మంత్రాన్ని సాధన చేసేటటువంటి తీవ్రత భయంకరమైనది. అఘోరాలు, క్షుద్ర ఉపాసకులు స్నానం లేకుండా, తిండి లేకుండా, ఉడకని మాంసం తింటూ, సహజంగా లభించే పదార్థం స్వీకరిస్తూ, వస్త్రాలు ధరించకుండా, విగత జీవులుగా, వివస్త్రులుగా, ఏది అవైదికమో వేదం అంగీకరించదో ఆ పద్ధతులన్నీ కూడా అనుసరిస్తూ వారు ఏవో వారికి సంబంధించిన భావజాలాలతో వారి మార్గంలో వారు వెళుతూ ఉంటారు. వారు ఉన్నారు. ఆ శక్తులను మీకోసం మేము చెప్తాం, మీకోసం మేము చేస్తాం అన్నవారు మట్టుకు అబద్ధపు జీవులు. ఇది నమ్మండి. శాస్త్రం ఉంది. వ్యక్తిగత స్వార్థాల కోసం ప్రయోగించడం మట్టుకు అబద్ధం.
తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శ్రీరామ జయం.